నెరవేర్చడం జరుగుతుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం తగదన్నారు. జనవరి 9, 10న పాములపాడు మండలంలో జరిగే మహాసభలో దాదాపు 300 మంది పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, నాగన్న, గోపాల్ నాయుడు పాల్గొననున్నారు. నంద్యాల జిల్లా మహాసభలు ఈ నెల 9, 10వ తేదీన పాములపాడు మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, ఉపాధ్యక్షులు శివనాగరి గారు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులు, డెలిగేట్స్ హాజరవుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలపైన చర్చించడం జరుగుతుంది 2 రోజుల పాటు. ప్రధానంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చట్ట సవరణ చేయడం జరిగింది. కాబట్టి వలసలు నివారించడానికి వచ్చినటువంటి చట్టాన్ని సమర్థవంతంగా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని పెట్టాలా, పెరిగిన ధరకు అనుగుణంగా 600 వేతనం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరెంట్ ఛార్జీలని పేదలకు ఉచితంగా అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే 5 లక్షలు పక్క గృహం నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో సన్న బియ్యం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపించేయాలా. సన్న బియ్యంతో పాటు జొన్నలు, గోధుమలు, మంచి నూనె, కిరోసిన్, చక్కెర ఇవన్నీ కూడా పంపించేయాలి.